గాయత్రి జ్ఞాన మందిరంలో శ్రావణ మాసం సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. హోమ, అభిషేక, లక్ష పుష్పార్చనలతో ప్రత్యేక పూజలు చేపట్టారు. సికింద్రాబాద్ పరిధిలోని ఓల్డ్ పోయిన్పల్లి 262వ డివిజన్లోని స్వర్ణధామ నగర్లోని గాయత్రి జ్ఞాన మందిరంలో శ్రావణ మాసం సందర్భంగా ప్రతి సోమవారం విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మొదటి సోమవారం లక్ష బిల్వార్చన పూజ, రెండవ సోమవారం సిద్ధి మహాకాళేశ్వర స్వామి వారికి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో లక్ష పుష్పాలతో లక్ష పూల పూజా కార్యక్రమం నిర్వహించారు. ఉదయం వేళ ఈ సందర్భంగా ఆలయ కమిటీ పూజారులు మాట్లాడుతూ మహిమాన్వితమైన శ్రీ సిద్ధి మహాకాళేశ్వర స్వామి వారి అనుగ్రహం, కరుణా కటాక్షాలు కలగాలని, ప్రజలందరూ భక్తులందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఐశ్వర్యం, శాంతి కలగాలని కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో గాయత్రి జ్ఞాన మందిరం పూజారులు రాజేశ్వర్, శైలేంద్ర, మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. आद्यशक्ति माँ गायत्री, परम पूज्य गुरुदेव पंडित श्री राम शर्मा आचार्य, माता भगवती देवी शर्मा અને ગાયત્રી પરિવાર, ऑल वर्ल्ड ગાયત્રી પરિવાર, શાંતિકુંજ હરિદ્વાર, મેન હેડ ઓફિસ અને બ્રાન્ચेस ऑल वर्ल्ड, गायत्री शक्तिपीठ, गायत्री चेतना केंद्र, गायत्री ज्ञान मंदिर और प्रज्ञा मंडल, छोटे छोटे स्तरों पर हर जगह पे गायत्री मंदिर, गायत्री के आपको केंद्र मिल जाएंगे। यहाँ पर यह गायत्री ज्ञान मंदिर स्वर्णधाम नगर ओल्ड बोयनपल्ली में स्थित है, जो कि यहाँ पर नित्य गायत्री ध्यान, गायत्री चालीसा का पाठ और गायत्री यज्ञ डेली 10 बजे से 11 बजे तक निःशुल्क किया जाता है। हिंदू संस्कृति के 16 संस्कार यहाँ पर निःशुल्क किए जाते हैं। गायत्री ज्ञान मंदिर में आकर सभी भक्तजन अपना संस्कार करा सकते, नामकरण संस्कार करा सकते, पुष्पवन संस्कार करा सकते, जन्मदिवस संस्कार करा सकते, विवाह संस्कार करा सकते, मृत्यु संस्कार, जन्म से लेकर मृत्यु तक के संस्कार अखिल विश्व गायत्री परिवार करता है। ओम भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि ధియో యో న ప్రచోదయ. గాయత్రి మందిరంలో ఇక్కడ శివలింగం కూడా పెట్టారు. అప్పటి నుంచి భక్తులు ఎక్కువగా వస్తున్నారు, ఎందుకంటే శివ మహిమ ఎక్కువ ఉంది. నేను కూడా ఒక 4 ఇయర్స్ నుంచి వస్తున్నాను. కాళ్ళ నొప్పులు కూడా ఉన్నాయి. ఇక్కడ మనం శివుడికి అభిషేకం టికెట్ లేకుండా కానీ ఎల్లవెల్ల మనం అభిషేకం చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ మెడిటేషను అండ్ మనకు పంతులు ఏ పూజ కావాలన్నా కానీ అన్ని వేళలా అవైలబుల్ ఉంటాడు పంతులు. మనం ఇక్కడ శివుణ్ణి నమ్ముకుంటే ఏ కోరికలైనా తీరే శక్తి, మహిమ ఈ సిద్ధ మహాకాళేశ్వరుడికి ఉందని మేము ఇక్కడ నమ్ముతాము. ఈరోజు ఇప్పుడు మనకు శ్రావణ మాసంలో 2వ సోమవారం లక్ష పూల అర్చనతో చాలా బాగా 2 గంటల వరకు ఏ టికెట్ లేకుండా సామూహికంగా మన భక్తులందరి చేత చేయించారు. అందరూ కూడా ఇక్కడ వచ్చి ఈ సిద్ధ మహాకాళేశ్వరుని ఆశీస్సులు తీసుకుంటే మీరు ఏం కోరికలు అనుకున్నా కానీ నెరవేరుతాయని ఈ గాయత్రి మండపంలోని గాయత్రి ఇక్కడ ఇది ఈ స్థానంలో మీరందరూ రావాలని మేము కోరుకుంటున్నాం. శ్రీ గురుభ్యో నమః. శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహ కారణం శివమేక పరం వందే శికారాయ నమో నమః. ఇది శ్రీ గాయత్రీమాత దేవాలయము. ఇది ఓల్డ్ బోయిన్పల్లి మన స్వర్ణధామ్ నగర్ దేవాలయం. ఇక్కడ సిద్ధమహంకాళేశ్వర మహాస్వామి కొలువై ఉన్నారు. ఇక్కడ ఎంతో చక్కగా మనము శ్రావణ మాసంలో పురస్కరించుకొని ముందుగా ప్రతి సోమవారం విశేషంగా పూజలు చేస్తూ ఉన్నాము. ఇక్కడ మొదటి సోమవారము మనకు లక్ష బిల్వార్చన, అదే విధంగా కాకుండా ఈరోజు 2వ సోమవారము లక్ష పుష్పార్చన. ముందుగా ఉదయాన్నే గణపతి పూజ, స్వస్తి పుణ్యవాచనము, అదేవిధంగా కాకుండా నమక చమక సహిత రుద్ర మహా అభిషేకము, సుగంధ ద్రవ్యాభిషేకము, తదనంతరము వేలాది మందులతో అదేవిధంగా లక్ష పుష్పార్చన అనేది కార్యక్రమం నిర్వహించినాము. అదేవిధంగా ఇక్కడ చాలా శక్తివంతమైన దేవాలయం ఇది. ఎందుకోసము అంటే మన ఒక్కసారి అగ్ని వెలగడం వలనే ఎంతో మహా అదృష్టవంతము కాకుండా ఇక్కడ ప్రతిరోజు కూడా 365 రోజులు ప్రతినిత్యం కూడా గాయత్రి యజ్ఞం జరుగుతుంది. అదేవిధంగా కాకుండా అఖండ దీపారాధన ఉంటుంది ఇక్కడ. కాబట్టి మనం ఎక్కడెక్కడి నుంచో భక్తులు తరలి వస్తూ ఉంటారు.
అదేవిధంగా భక్తుని ఈ యొక్క భగవంతుని యొక్క అనుగ్రహం అందరు కూడా కలగాలని, ఆ యొక్క మహాదేవులు ఆశీస్సులు అందరికి ఉండాలని ఈ విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఎంతో ఆనందపడుతూ ఉంటారు. ఎక్కడెక్కడ మణికొండ నుంచి కూడా మనకు మొన్ననే సుడిగాలి సుధీర్ వాళ్ళు కానీ అక్కడి నుంచి ఎక్కడెక్కడ చాలామంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఎందుకోసమంటే శక్తివంతమైన దేవాలయం కాబట్టి అందరికీ ఈ యొక్క పరమేశ్వరుని అనుగ్రహము లోక కళ్యాణార్థం అందరు బాగుండాలని ఇదే విధంగా విశేషంగా పూజలు నిర్వహిస్తున్నాము. అదేవిధంగా కాకుండా ఈ రెండో సోమవారము లక్ష పుష్పార్చన, మూడో సోమవారము పండ్లతో అలంకరణ కాకుండా భస్మహారతి, నాలుగో సోమవారము విశేషంగా సుగంధ ద్రవ్య అభిషేకము, అదేవిధంగా కాకుండా నమక సహిత సంపూర్ణ రుద్రహోమము, అదేవిధంగా దుర్గా హోమం ఉంటుంది. అందరూ కూడా పూర్ణావతిలో పాల్గొని అందరి యొక్క పరమేశ్వరు అనుగ్రహం పొందాలని కోరుకుంటూ తదాస్తు 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 లోకా సమస్త సుఖినో భవంతు, అందరు బాగుండాలని ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఓం నమః శివాయ. ఓం గాయత్రి మాతాకి జై. ఓం భూర్భువస్వ తస్వ వితుర్వరేణం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఇక్కడ అమ్మవారు ఫస్ట్ వెలిసారు గాయత్రి మాత గారు. ఆ తర్వాత ఆవిడ మళ్ళీ శివుని కూడా తెచ్చుకున్నారు వెంట. ఆయన వచ్చినప్పటి నుంచి శివుని ప్రతిష్టాపన చేసినప్పటి నుండి ఇక్కడ అమ్మవారి పవరు, శివుని పవరు, తర్వాత రాధాకృష్ణ పవరు అంతా కలిసి ఇక్కడ చాలా బాగా జరుగుతుంది. ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి మనశ్శాంతి, ధ్యానము బాగా కుదురుతుంది. ఇక్కడ స్వర్ణధామ్ నగర్లో ఇది ఎప్పటి నుంచి దగ్గర 20 ఏళ్ళ 18 సంవత్సరాలు 20 ఏళ్ళ లోపల నుంచి ఉందండి. ఇక్కడ మేము ఇక్కడ అప్పటి నుంచి వస్తున్నాం, ప్రతిష్టాపన చేసినప్పటి నుండి వస్తున్నాము. చాలా బాగా అనిపిస్తుందండి. అమ్మవారు అనుకున్నది, అయ్యవారు అనుకున్నది కూడా బాగా చేస్తారు. ప్రతిసారి ఇక్కడ ఏ రోజుల విశేషం ఉంటుందో ఆ రోజులలో ఇక్కడ అన్నీ జరుగుతాయండి. కృష్ణుడిది కానీ రాధాకృష్ణుడిది కానీ గాయత్రి మాతది కానీ శివుడిది కానీ అన్నీ చాలా చక్కగా జరుగుతాయి. నిత్య హోమం జరుగుతుందండి. 10 నుంచి 11 వరకు నిత్య హోమం జరుగుతుందండి. పైన ఎవరు రావాల్సుకున్న వాళ్ళు కూడా రావచ్చు. చాలా మంచి ఫలితాలు కనబడుతున్నాయండి. ఆరోగ్యం అయితేనేమి, పిల్లల చదువులు అయితేనేమి అన్ని విధాలుగా చాలా బాగుందండి. అందుకే జై మాతాజీ.